హలో అండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ గార్డెన్. నేను శ్రీనివాస్. ఖమ్మం లోకల్‌లో ఉంటాం మేము. సో, ఈరోజు నా గార్డెన్‌ని చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆల్రెడీ నా గార్డెన్ కొంతవరకు సుపరిచితమే. శ్రీనిలయం గార్డెనింగ్ ఛానల్‌లో నా గార్డెన్ వీడియోస్ అయితే చూస్తూనే ఉంటారు. సో, మేమైతే ఖమ్మం లోకల్‌లోనే ఉంటాము. ఆల్మోస్ట్ ఇది G+2 హౌస్ అనమాట. గార్డెన్ అంతా కూడా థర్డ్ ఫ్లోర్‌లో ఉంటుంది. అయితే ఈ గార్డెన్ స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ 2022 ఆగస్ట్, అంటే ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. అయితే మనందరం సాధారణంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే. ఆల్మోస్ట్ మాది అదే బ్యాక్‌గ్రౌండ్. చిన్నప్పటి నుంచి అయితే నేను మొక్కల్లో పెరిగినవాడినే. అండ్ మా ఇంట్లో అందరికి కూడా మొక్కలంటే ఇంట్రెస్ట్. అదొక ప్లస్ పాయింట్ నాకు. సో, అసలు దీని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనైతే మా మదర్ నుంచే. తను చాలా ఇంట్రెస్టెడ్ అనమాట. తన చేతిలో ఏది పెట్టినా వచ్చేస్తది. సో, అలా చిన్నప్పటి నుంచి మొక్కలున్నాయి. మొక్కలు లేకుండా అయితే ఎప్పుడూ లేవు. బట్ టెర్రస్ మీద కరెక్ట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టార్ట్ చేసిందయితే 3 ఇయర్స్ బ్యాకే. ఏంటంటే బయట మనం చూసిన కరోనా టైం తర్వాత మనకి చాలా టైం దొరికింది. అండ్ చాలా వరకు కూడా హెల్త్ కాన్షియస్ అనేది పెరిగింది. విలేజెస్‌తో పోల్చుకుంటే సిటీలోనే మనకు ఎక్కువ హెల్త్ కాన్షియస్ అనేది వచ్చిందనమాట. మనం ఏం చేయొచ్చు, ఏం చెయ్యాలి అనేసి. మనకి ఇక్కడైతే పొలాలు ఎకరెకరలు పండించలేము. సో, మన టెర్రస్‌నే మనం ఒక వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని పూర్తిగా సేంద్రియ పద్ధతిలో మనం ఏం తింటామో అదే మనం పండించుకోవాలి అన్న చిన్న ఇదితోటి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇనీషియల్‌గా జస్ట్ మా వరకే స్టార్ట్ చేసుకున్నాము. అంటే ఈ మొక్కలు పెంచేవాళ్ళు నేనొక్కడినే ఉంటానేమో అనిపించేది. తర్వాత ఎప్పుడైతే గార్డెనింగ్ ఛానల్స్‌లో ఎంటర్ అయిన తర్వాత ఓకే. ఒక చాలామంది ఉన్నారు ఈ ఫీల్డ్‌లో. మనలాగా మన వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యి, మన కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి, మనలాంటి వాళ్ళు దొరికినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంకా ఉంటుందనమాట. సో, బిఫోర్ గార్డెనింగ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వకముందు గార్డెన్ ఒకలాగా ఉండేది. మొక్కలు కూడా రిస్ట్రిక్టెడ్‌గా ఒక లిమిటెడ్‌గా ఉండేవి. గార్డెనింగ్ గ్రూప్స్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా అంటే డెఫినెట్‌గా మనందరం కూడా ఒక కాంపిటీటివ్ స్పిరిట్‌తోనే ఉంటాం. అది ఏ ఫీల్డ్‌లో అయినా సరే. సో, మొక్కల విషయంలోకి వచ్చేసరికి కూడా ఏంటంటే అన్ని చోట్ల అన్ని మొక్కలు చూస్తూనే ఉన్నాం. మన ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు వెజిటబుల్సే. బట్ మోర్ దాన్ దట్ మన గార్డెన్ మన స్టైల్ ఎలా చూపించుకోవచ్చు అండ్ యూనిక్‌గా ఎలా పెంచుకోవచ్చు అన్న ఇదితోటి ఒక ఎక్స్‌పెరిమెంటల్‌గా బికాజ్ నేనెక్కువ సోషల్ పర్సన్‌ని కాదు. నేను బయటెక్కువ వెళ్ళను. తిరిగేవాడిని కూడా కాదు. సో, వాటెవర్ మే బి ద రిలాక్సేషన్ ఐ యూజ్డ్ టు గెట్ ఫ్రమ్ మై హౌస్ ఇట్‌సెల్ఫ్. సో, నా టెర్రస్‌ని ఒక పార్క్ లాగా ఫీల్ అయ్యి, ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లాగా ఉండాలి. ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలనే ఉద్దేశంతోటి మాక్సిమం ప్లాంట్స్ అయితే కవర్ అయిపోయాయి మన టెర్రస్ మీద. అయితే నేనెలా అంటే స్టార్ట్ చేసే ముందే ఒక పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే ఫ్లవరింగ్ సెక్షన్ అంతా ఒకవైపు, అండ్ ఫ్రూట్ సెక్షన్ అంతా ఒకవైపు, అండ్ వెజిటబుల్స్ ఒకవైపు, అండ్ ఇంకోటొచ్చేసి క్రోటన్స్ కానీ, ఇండోర్స్ కానీ ఒకవైపు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుద్దంటే దేనికి దానికి క్లమ్జీగా అవ్వదు. అండ్ కొన్ని రకాల మొక్కల నుంచి వచ్చే పెస్ట్ ఇంకొక దానికి పాకకుండా ఉంటాయి. ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ మనకు డిఫరెంట్‌గా పెట్టుకున్నప్పుడు. అండ్ ఏమవుతుందంటే వాటరింగ్ రిక్వైర్మెంట్స్ కూడా అన్ని మొక్కలకి ఒకేలాగా ఉండదు. సో, మన గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ కలిపి పెట్టేసాము అనంటే కొన్నిటికి వాటర్ ఎక్కువ అవుతది. కొన్నిటికి వాటర్ తక్కువ అవసరం అవుతది. బట్ ఇలా సెక్షన్స్ వైస్‌గా డివైడ్ చేసుకున్నప్పుడు ఏమవుద్దంటే వాటర్ రిక్వైర్మెంట్ మనకు క్లియర్‌గా తెలుస్తది. ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్‌కి డైలీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్‌కి కూడా ఆల్టర్‌నేటివ్ డే ఇచ్చుకోవచ్చు. అండ్ కూరగాయ మొక్కల్లో కొన్నిటికి పాదుల జాతి వాటికి ఎప్పుడు కూడా వాటర్ అనేది సఫిషియెంట్‌గా ఉండాలి. సో, అది మనకు కొంచెం సులువవుతుంది. సో, ఆ రకంగా పార్టిషన్‌గా డివైడ్ చేసుకోవచ్చనమాట. సో, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మన కూరగాయలు ఎలాగో ఉంటాయి. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా మనం ఏమేసుకోవచ్చు. అందుకని బేసిక్‌గా ముందు ఏం చేయొచ్చు అంటే రెగ్యులర్‌గా వచ్చే ఫ్రూట్ ప్లాంట్స్ అంటే జామ కానీ, దానిమ్మ కానీ, అండ్ యాపిల్ బేర్ వెరైటీస్ కానీ, స్టార్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ రెగ్యులర్‌గా వస్తాయి. వీటితో మీరు స్టార్ట్ చేసుకుంటే తర్వాత ట్రాపికల్ అండ్ మనకు ఎగ్జోటిక్ వెరైటీస్ జోలికెళ్ళిపోవచ్చు. సో, అందుకే గార్డెనింగ్ ఎప్పుడు కూడా ఈజీగా చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకోటేంటంటే మొక్కలు పెంచే వాళ్ళని చూసి మనం ఇన్‌స్పైర్‌గా ఫీల్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళే మనకి ఇన్‌స్పిరేషన్ అనమాట. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో మన కంపారిజన్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇన్‌స్పిరేషన్‌గా ఫీల్ అవ్వండి. కంపారిజన్ మాత్రం అస్సలొద్దు. వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని మొక్కలన్నీ మన ఇంట్లో ఉండాలని అస్సలు రూల్ లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇష్టాలు కొన్నుంటాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని రకాలు తింటారు. మనం కొన్ని రకాలు తింటాం. సో, కంపారిజన్ అస్సలొద్దు. మీ స్టైల్‌లో మీరేంటో మీ మొక్కల్లో మీ గార్డెన్ ద్వారా చూపించే ప్రయత్నం అయితే చేసుకోండి.
సో అయితే నా గార్డెన్ విషయానికొచ్చేస్తే చూడొచ్చు అది ఎంట్రన్స్ నుంచి ఇటు రాగానే ఇదంతా ఫ్లవరింగ్ సెక్షనే ఉంటుందనమాట. మనకిప్పుడు ఆల్మోస్ట్ జాన్వరికొచ్చేసాము. అంటే వింటరు ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్న సీజను. కాబట్టి ఇప్పుడు మనకి కూరగాయలు ఆల్మోస్ట్ వింటర్ క్రాప్స్ అంతా అయిపోయే టైం అనమాట. ఫ్లవరింగ్ సెక్షన్స్ కూడా దాదాపు అయిపోయినట్టే. బట్ ఇప్పుడు కొంచెం చామంతులవి బావుంటాయి. చామంతులు, దాలియాస్, కలాంచీ ఇలాంటివి బానే ఉంటాయి. సో మనకు సమ్మర్‌లో గూడా ఫ్లవరింగ్ సెక్షన్ కావాలి అనుకుంటే మీకు బోగన్‌విలియా కానీ అలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ కొన్ని రకాల గులాబీలు కూడా వస్తూనే ఉంటాయి. ఎడీనియమ్స్ సమ్మర్ సెక్షన్ అంతా ఎడీనియమ్సే మనకి. సో ఈ సెక్షన్ అంతా కూడా మనకు ఎంట్రన్స్‌లోనే ఉంటుంది కాబట్టి ఇదంతా ఫ్లవరింగ్ సెక్షనే. ఆ తర్వాత బిల్డింగ్‌కి రైట్ సైడ్ అంటే మనకు ఇలా వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇదంతా వచ్చి కూడా మనకు ఫ్రూట్ ప్లాంట్స్ అనమాట. అయితే నా దగ్గర ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేసి దాదాపు ఒక ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 90-95 వెరైటీస్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. అన్నీ కూడా కంటైనర్సే అనమాట. అయితే ఎవరైతే గార్డెనింగ్ చేయాలి, స్టార్ట్ చేయాలనుకుంటారో ఎప్పుడు కూడా మీరు ఒక 30, 40స్‌లో ఉండేవాళ్ళైతే మీ బిల్డింగ్ పైన ఇంకే కన్‌స్ట్రక్షన్ చేయట్లేదు. మీరెక్కడ ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. ఈ బిల్డింగ్‌లోనే ఉంటామనుకుంటే మీకు మడులో పర్మనెంట్ స్ట్రక్చర్స్ జోలికెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఎక్కువ కాలం చేయలేమనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంటైనర్ గార్డెనింగ్‌కి ఎళ్ళిపోండి. పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయితే అస్సలొద్దు. సో అదొక కీ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకు ఇది వచ్చేసి బార్బడోస్ చెర్రీస్ అంటారు. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ సీజన్ అంతా కాస్తూనే ఉంటది. సో ఇది వచ్చేసి మనకు కొంచెం స్వీట్ అండ్ సోర్ పులుపు తీపి కలిసి ఉంటదనమాట. అది వచ్చేసి మనకి ఒక్క చెర్రీ పండులోనే మనకి 1680 ఎంజీ సి విటమిన్ ఉంటుందనమాట. సో మన క్యాప్సూల్స్ వేసుకున్న మనకు 1000 ఎంజీయే బట్ ఇది 1600 ఎంజీ. సో జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్లాంట్ అనమాట. ఇది వచ్చేసి బ్రెడ్ ఫ్రూట్ అంటారు. ఇది వచ్చేసి మన సేమ్ మనకు పనసలాగా కాస్తది. కొంచెం చిన్నగా కాస్తదనమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ గ్రేప్స్ మనకు ఇప్పుడు సమ్మర్‌లో స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట. స్టార్ ఫ్రూట్స్‌లో కూడా మీరు చాలామంది తెలియక పులుపు తీసేసుకుంటా ఉంటారు. బట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ ట్రై చేసుకోండి. ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉన్నాయి. మనకు ఇది కూడా అంతే ఎప్పుడు కాస్తూనే ఉంటాయి. వింటర్‌లో ఎక్కువ కాస్తది. అండ్ ఇది వచ్చేసి మనకు ఆల్బుకర్ అనమాట. పూతయితే వచ్చింది చాలా సార్లు. ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి మనకు రామఫలం. సో సీతాఫలం వెరైటీస్ కూడా మనకు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే అది రెగ్యులర్‌గా ఫ్రూటింగ్ అనేవి వస్తూనే ఉంటాయి. సీజన్ ట్వైస్ అట్లా. ఇది బత్తాయిలో పెద్ద రకం అనమాట. పెద్ద సైజ్ వస్తది. క్రాప్ అయిపోయిన తర్వాత ప్రూన్ చేసుకోవాలి. ప్రూన్ చేసుకుంటే మనకేమవుద్దంటే టెర్రస్ మీద కాబట్టి మొక్క పెద్దది అవ్వదు. అండ్ కొత్త చిగుళ్ళకి మళ్ళీ పూత వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్యాషన్ ఫ్రూట్స్ అనమాట. ఇది కూడా అంతే. రిచ్ సి విటమిన్ చాలా జ్యూస్‌కి చాలా బావుంటుంది. కొంచెం పందిరివ్వగలిగితే మొక్కంతా కూడా కాస్తదనమాట. ఈ జ్యూస్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఆల్మోస్ట్ ఇయర్ అంతా కూడా ఉంచుకునే వాళ్ళున్నారు. చాలా బావుంటుంది. అండ్ దీంట్లో కూడా స్వీట్ వెరైటీ, పులుపు 2 ఉంటాయి. కాబట్టి స్వీట్ వెరైటీ అడిగి తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి బ్లూ జావా బనానా రీసెంట్‌గా వేసింది. సో ఇప్పుడే పెరుగుతుందనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు వైట్ నేరేడు. ఎవరైనా నేరేడు ట్రై చేసుకోవాలనుకుంటే వైటే తీసుకోండి. వైట్ టేస్ట్ చాలా బావుంది. అండ్ త్వరగా కాస్తుంది. సో మొక్కంతా కూడా పోతుంది. మొక్కంతా కూడా పూతొచ్చేసింది మనకి. ఇది ఆల్మోస్ట్ ఒక సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాస్తూనే ఉంటది. సో కాబట్టి వైట్ నేరేడ్ ట్రై చేయండి. ఎప్పుడు కూడా స్వీట్ చాలా స్వీట్ ఉంటుంది. బాగా కాస్తుంది కూడా. మొక్క ఏజ్ రావాల్సిన పని లేదు. ఇది వచ్చేసి ఇంకో ప్యాషన్ ఫ్రూట్. అయితే ప్యాషన్ ఫ్రూట్స్‌లో నేను గమనించిందేంటంటే ఒక్కొక్కసారి ప్యాషన్ ఫ్రూట్స్‌లో రకాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే సెల్ఫ్ పాలినేషన్ అయ్యే రకాలు కాదు. ఏంటంటే అవి ఫ్లవరింగ్ వస్తుంది కానీ ఎప్పటికీ ఫ్రూట్ అనేది అవ్వట్ల. అప్పుడు నేనేం చేశానంటే ఇది ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది ఇది వేసి. ఇది రావట్లేదు. తర్వాత ఈ ప్యాషన్ ఫ్రూట్ వేరే వాళ్ళు ఇచ్చారు. అది వేసిన తర్వాత అప్పుడు పాలినేషన్ అయ్యి ఇది కాయడం స్టార్ట్ అయింది. సో కాబట్టి ఏమవుద్దంటే ఎప్పుడైనా మీ దగ్గర ప్యాషన్ ఫ్రూట్ కొన్ని ఇయర్స్ అయినా కాయట్లేదంటే దాన్ని పెయిర్‌గా ఇంకొకటెయ్యండి. అప్పుడు డెఫినిట్‌గా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు ఇది వచ్చేసి మనకు బిలింబి అంటారు. కేరళ ఉసిరి అని కూడా అంటారనమాట. లివర్ బాగా డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఒక 1 మంత్ ఈ జ్యూస్ తాగారు అనంటే లివర్ మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి వచ్చేస్తది. మనకు ఉసిరితో ఏమేమైతే చేసుకోవచ్చో అన్నీ దీంట్లో చేయొచ్చు. సో ఇదంతా ఇది కూడా అంతే త్రూ ఔట్ ద ఇయర్ నాకైతే కాస్తూనే ఉంది. ఎప్పుడూ బ్రేక్ తీసుకున్నట్టయితే ఏమి అనిపించలేదు. అండ్ ఆ తర్వాత ఈ మొక్క వచ్చేసి మనకు ఏకముఖి రుద్రాక్ష అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడే వస్తుంది. ఫ్రూటింగ్ అదంతా వస్తుంది.
అండ్గా తీసుకున్నవే మనకి ఫ్లవరింగ్ బాగా ఇప్పుడే పూత అది బాగా వస్తుంది, రియో గ్రాండ్ చెరీ అంటారు. అండ్ ఇది వచ్చేసి జబోటికా రెడ్ అనమాట. ఇవి కొంచెం షేడ్ కావాలి, అందుకని ఇలా పెట్టడం జరిగింది. హ్యాండ్ లెమన్ అని కొత్త రకం లెమన్ అనమాట. మనకు బుద్ధ హ్యాండ్ లెమన్ అంటారు. చిగుళ్ళు ఇప్పుడే ప్రూన్ చేసాం, చిగుళ్ళు వస్తూ ఉంది. అండ్ ఈ మొక్క వచ్చేసి రొలీనా ఫ్రూట్ అంటే రావణ ఫలం అంటారు. మనకి చాలా పెద్ద సైజ్ వస్తుంది కాయ. ఇది రొలీనా ఫ్రూట్, రావణఫలం కూడా అంటారు. మనకి ఏంటంటే ఇప్పటి వరకు మనకు రామఫలం, లక్ష్మణ ఫలం, సీతాఫలం మాత్రమే తెలుసు. బట్ ఏంటంటే హనుమఫలం ఉంటుంది, రొలీనా ఫలం అంటే రావణ ఫలం కూడా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వియత్నాం సూపర్ ఎర్లీ జాక్ ఫ్రూట్. ఇది చూడొచ్చండి, ఎవరైనా పనస ట్రై చేసుకుంటే కుండీల్లో ఇది వేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కాస్తుంది. కొంచెం ఇది కూడా హ్యాండిల్స్ అండ్ 100 రూపీస్ టబ్బే. ఇది వేస్ట్ అవ్వకుండా దీంట్లో తోటకూర కూడా ఉందన్నమాట. మనకి 2 in 1 కంపానియన్ ప్లాంటేషన్ లాగా ఉంటుంది. సో సూపర్ ఎర్లీ వియత్నాం జాక్ ఫ్రూట్ మనకి కుండీల్లో కూడా వచ్చేస్తుంది, ఎర్లీగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు సీతాఫలంలో ఎన్ఎంకే గోల్డ్. అండ్ ఇది వచ్చేసి అవకాడో అండి. ఇది మనకి హాట్ క్లైమేట్కి వచ్చే అవకాడో. మనకు యాపిల్లో అన్నా వెరైటీ అండ్ మనకి హెచ్ఆర్ఎంఎన్ 99 వెరైటీ మన హాట్ క్లైమేట్కి ఎలా వస్తుందో ఇది అవకాడో. అయితే యాపిల్ ప్లాంట్స్ వేసుకున్న వాళ్ళు డోసెట్ యాపిల్ ప్లాంట్ కూడా వేసుకోండి, మీకు పాలినేషన్ బాగా అవుతుంది అండ్ మీకు ఫ్రూటింగ్ కూడా త్వరగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు పీనట్ బటర్ అనమాట. ఇది బాగానే కాసింది నాకు, మళ్ళీ సమ్మర్లో కూడా వస్తుంది మళ్ళీ. అండ్ పండు కూడా చాలా స్వీట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఇలాచీ ప్లాంట్ అనమాట. అండ్ ఇది చూసుకుంటే ఇది మనకి పచ్చకర్పూరం. అండ్ ఆకు చాలా ఫ్లేవర్ ఉంటుంది. ఈ ఆకు అనేది ఇలా పచ్చిగా ఉన్నప్పుడు కన్నా ఇది డ్రై అయిపోయిన తర్వాత అంటే ఎండిపోయిన తర్వాత దాన్ని పౌడర్ చేసేసుకుంటే ఫ్లేవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ దీని మధ్యలోనే మనకి రోజ్మేరీ ప్లాంట్, ఇది కూడా అంతే, ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే యాడ్ చేస్తారు ఈ రోజ్మేరీ ప్లాంట్తో. అండ్ ఇది వచ్చేసి కొండ మామిడి, నిన్నే హార్వెస్ట్ చేసాము. ఇది కూడా అంతే, ప్రతి మామిడి ఎవరైతే పెంచలేరో వాళ్ళు కొండ మామిడి ట్రై చేయొచ్చు. సేమ్ పచ్చడికి, పప్పుకి అన్నిటికీ పనికొస్తుంది, చాలా బాగుంటుంది. అల్ఫాన్సో మ్యాంగో, మొత్తం ఇప్పుడు ఫ్రూటింగ్ వచ్చే సీజన్ కాబట్టి మొత్తం ప్రూన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకు రెడ్ ఉసిరి అనమాట. రెగ్యులర్గా మనం నార్మల్ ఉసిరి చూస్తూనే ఉంటాము, దాంట్లో ఇది రెడ్ ఉసిరి, కొంచెం స్వీట్ ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇది తమలపాకు కూడా అంతే, కషాయం తాగొచ్చు డైలీ. అండ్ ఇది వచ్చేసి మనకి కర్పూర అరటి. టెర్రస్ మీద కూడా మనకు అరటి గెల వచ్చేస్తుంది కావాల్సిన కంటైనర్ ఇచ్చుకోగలిగితే. అండ్ ఇది వచ్చేసి పాండవపత్తి, ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి హైబ్రిడ్ లెమన్ అనమాట. ఇది కూడా అంతే, ఇయరంతా కాస్తూనే ఉంది, ఈ మొక్క కూడా బాగానే ఉంది. అండ్ ఇది వచ్చేసి కేశవర్ధిని అండి, మనకు హెయిర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఇది చిన్న స్టెమ్ కటింగ్తో కూడా ఇది వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చూసుకుంటే ఇది మిరియాలు. మనకి మిరియాల్లో కూడా చాలా ఈజీగా వచ్చేస్తే షేడ్ అవసరం అవుద్ది అనుకుంటారు, కానీ మనకు హాఫ్ డే ఎండ్ వచ్చే చోటు పెట్టుకుంటే చాలు. అయితే టెర్రస్ మీద మనకు క్రీపర్స్ అన్ని పారించుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇట్లా బుష్ వెరైటీస్ తీసుకోవచ్చు. బుష్ పెప్పర్స్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా అవైలబిలిటీ ఉంటూనే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకు స్వీట్ నారింజ అనగానే మనకి చాలా పులుపువే చూస్తూ ఉంటాము, బట్ ఇది స్వీట్ వెరైటీ. ఇది చాలా ఎక్కువ కాస్తుంది. ఆల్మోస్ట్ నేను ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉంటే ఆర్గానిక్స్ నుంచి ఫస్ట్ నుంచి నాకు తీసుకోవడం అలవాటు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఫ్రూటింగ్ కూడా చాలా త్వరగా వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద రేర్ వెరైటీ, మరి ఎవరి దగ్గర ఉందో లేదో తెలియదు. మనం రోజు టీ తాగుతూ ఉంటాము, బట్ ఆ టీ మొక్క ఎలా ఉంటుందో తెలియదు. ఇది టీ ప్లాంట్, తేయాకు మొక్క అనమాట. ఇది ఫ్లవరింగ్ సీజను, ఇది ఫ్లవర్స్ అనమాట, బాగానే వస్తుంది, కొత్త చిగుళ్ళు వస్తున్నాయి. మనకి ఆకునే మనం వాడుకుంటాము. అయితే టీ ప్లాంట్కి నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ వేసుకుంటే సరిపోద్ది. అండ్ మనకి ఇది వచ్చేసి పంపర్ పనస. ఇది కూడా పెద్ద సైజ్ కాస్తుంది. పంపర్ పనసలో కూడా మీకు వైట్, రెడ్ 2 రకాలు ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఆల్ స్పైస్ అనమాట. ఇది మంచి ఒక 5 రకాల స్పైసెస్కి ఇది రీప్లేస్మెంట్. ఎవరైతే పులావ్స్, బిర్యానీస్ ఇష్టపడతారో ఇది ఆ టైంకి స్పైసెస్ ఏం లేకపోయినా ఇది వేసుకుంటే సరిపోతుంది మనకి. అండ్ అక్కడక్కడ వీటి మధ్యలో ఇది వచ్చేసి వాండా ఆర్కిడ్స్ అనమాట. ఇవి ఎపిఫైటిక్ ప్లాంట్స్, అంటే ఒకదాని మీద డిపెండ్ అయ్యి పెరిగే మొక్కలు. అండ్ డైరెక్ట్ అంటే దీనికి పనికిరాదు, అలానే లో షేడ్ కూడా పనికిరాదు. అందుకే నేను ఇట్లా వీటి మధ్యలో పెడుతూ ఉంటాను.
అయితే వీటికి ఏంటంటే ఈ రూట్స్ ఎప్పుడు కూడా ఏరియల్ రూట్స్ బయటే ఉండాలి. ఈ మొక్క హెల్తీగా ఉంది అని చెప్పడానికి ఈ రూట్స్ ఎప్పుడు కూడా ఇలా గ్రీనిష్‌గా ఉండాలి. ఇట్లా గ్రీనిష్‌గా ఉంటేనే మొక్క హెల్తీగా ఉంది అని అర్థం. గ్రీన్‌గా లేకుండా వైట్‌గా ఉన్నాయంటే దానికి వాటర్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. మొక్క పెరగదు. కాబట్టి అది చూసుకొని ఇచ్చుకోవాలి. అండ్ ఈ కనిపిస్తున్న పెద్ద మొక్క వచ్చేసి లక్ష్మణ ఫలం అనమాట. ఈ మొక్క కూడా ఉండాలి ప్రతి ఒక్కరి ఇంట్లో. కాయ టేస్ట్ కన్నా దీనికి క్యాన్సర్ పేషెంట్స్‌కి కషాయానికి బాగా వాడతారని చెప్తారు. అది చాలా మంచిది. అండ్ ఇది వచ్చేసి కివి అండి. ఇది క్రీపర్. కివి ప్లాంట్ కూడా క్రీపరు. అండ్ ఇది వచ్చేసి సూర్యనామ చెర్రీస్. మనం ఇందాక బార్బడోస్ చెర్రీస్ చూసాము. అది స్వీట్ అండ్ సోర్ టేస్ట్ ఉంటుంది. ఇది సూర్యనామ చెర్రీ ఏంటంటే కంప్లీట్ స్వీట్ ఉంటుంది. అండ్ కాయడం కూడా చాలా బాగా కాస్తది. అండ్ ఇది వచ్చేసి మనకు భగవాన్ అనారు. దానిమ్మలో భగవాన్ అనారు అనేది చాలా బెస్ట్. చాలా బావుంటుంది కూడా ఫ్రూట్ టేస్ట్ కూడా పెద్ద సైజ్ వస్తది. ఇది వచ్చేసి మనకు బిగ్నై ఫ్రూట్ అంటారు. మనకు ఇది ఎలా అంటే గ్రేప్స్ ఎలా బంచెస్‌లాగా కాస్తదో అలా కాస్తది. ఇది ఒక్కసారి అయితే ఫ్రూటింగ్ వచ్చింది. మోస్ట్‌లీ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మొక్క కూడా చాలా బా పెరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు ఈ మధ్య ఇది కూడా ట్రెండింగ్ అవుతుంది. బీట్రూట్ గువా అంటారు. మనకు ఇది ఎట్లంటే సీడ్ ఉండదు. ఈ బీట్రూట్ గువాకి సీడ్ ఉండదు. బీట్రూట్ కలర్‌లో, బీట్రూట్ టేస్ట్‌లో ఉంటుంది. కాయ కూడా చాలా బాగా వస్తది. పెద్ద సైజ్ వస్తాయి కాయలు రావడం కూడా. ఇది వచ్చేసి మనకు స్ట్రాబెర్రీ గువా అనమాట. స్ట్రాబెర్రీ గువా అంటే మనకు స్ట్రాబెర్రీ సైజ్ అంతే వస్తది గువా. స్ట్రాబెర్రీ టేస్టే ఉంటది. స్ట్రాబెర్రీ కలరే ఉంటుందనమాట. చాలా బావుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు జ్యూస్ బత్తాయి. ఇందాక నేను పెద్ద బత్తాయి చూపించాను. దాంట్లో కానీ ఇది జ్యూస్ బత్తాయి. ఇప్పుడు ఎంత పిందెలు కనిపిస్తున్నాయి. ఇది దాదాపు ఒక 100 కాయల దాకా కాస్తదనమాట. ఇంకా అటు కూడా మొత్తం పిందెలే ఉన్నాయి. ఎక్కువ కాస్తది ఇది. అసలు ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు స్మెల్ చాలా బావుంటది. ఇప్పుడు కెమెరాకి కనిపించకపోవచ్చు. ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి నాగ్పూర్ సంత్రా. దీనికి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయ్యాయి చూడొచ్చు. ఇంకొంచెం పెద్దవైతే కనిపిస్తాయి. నాగ్పూర్ సంత్రా. ఎప్పుడు కూడా మనకు పళ్ళ మొక్కలు ఎట్లంటే చాలామంది అసలు పూతే రావట్లేదు, మొక్క పెరుగుతుంది అంటారు. టెర్రస్ మీద ఎప్పుడు కూడా పళ్ళ మొక్కలు ట్రై చేయాలనుకున్న వాళ్ళు గ్రాఫ్టెడ్ కానీ ఎయిర్ లేయరింగ్ మాత్రమే తీసుకోండి. అండ్ సీడ్లింగ్‌తో వేసింది అస్సలు ట్రై చేయొద్దు. అది నేలకేమన్నా సెట్ అవుద్దేమో గానీ టెర్రస్ మీద అస్సలు సెట్ కాదు. అండ్ ఇంకోటంటే ప్రాపర్ కంటైనర్. అంటే మొక్క తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ 2 ఇయర్స్ ₹100 స్టెప్స్ సరిపోతాయి. ఆ తర్వాత మాత్రం డెఫినిట్‌గా 2 ఫీట్ బై 2 ఫీట్ పొడవు, వెడల్పు ఉన్న కంటైనర్స్ అయితే కంపల్సరీ. ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ ₹100 స్టబ్ చాలు. ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా రీప్లాంట్ చేసుకొని 2 ఫీట్ వెడల్పు, 2 ఫీట్ లోతు ఉన్న కంటైనర్ ఇచ్చుకుంటే ఎందుకంటే ఒక మొక్క రూటింగ్ సిస్టమ్ బాగా డెవలప్ అయితేనే న్యూట్రియంట్స్ ఇన్‌టేకింగ్ అనేది చాలా బావుంటుంది. కాబట్టి 2/2 కంపల్సరీ. కంటైనర్ సైజ్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి దబ్బ చెట్టు అనమాట. మొత్తం ప్రూనింగ్ చేసేసాము. ఇది అంజీర్. అంజీర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. ఇది అంతే నాకెప్పుడు కూడా కనిపిస్తుందండి. ఫ్రూటింగ్ ఎప్పుడు లేకుండా అయితే లేదు. అండ్ పపాయాలో ఇది రెడ్ లేడీ పపాయ. ఇదేంటంటే కాయ పొడవు ఉంటుంది. అండ్ టెర్రస్ మీదకి సెట్ అవుతది. 3 ఫీట్‌కి మించి పెరగదు. కాబట్టి టెర్రస్ మీద ట్రై చేయాలనుకున్న రెడ్ లేడీ పపాయ ట్రై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్వీట్ వెలగ. వెలగలో కూడా మనకు స్వీట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ డ్వార్ఫ్ వెరైటీ ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకు మెస్వాక్ ప్లాంట్ అంటారు. మనకు సోంపు టేస్ట్‌తో ఉంటుంది. సో, ప్రతిరోజు ఆకులు తింటూనే ఉంటే డైజెషన్ పర్పస్‌గా కూడా చాలా బావుంటుందనమాట ఇది.